హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గౌతమి వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో టమోటా నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ టమోటా పచ్చడి చాలా బాగుంటుంది. అలా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ టమోటా పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నిల్వ పచ్చళ్ళు ఏవైనా సరే వేసుకునేటప్పుడు తడి స్పూన్ తగలకూడదు, అలాగే తడి చేయి కూడా తగలకూడదు. అలా తడి తగలడం వలన పికిల్స్ పాడైపోతాయి. ఓకే ఫ్రెండ్స్, నేను 1 kg టమోటా వరకు తీసుకున్నాను. ఈ టమోటాలన్నీ నీట్గా క్లీన్ చేసి క్లాత్తో తుడిచి కాసేపు ఆరబెట్టుకోవాలి. ఎక్కడ తడి అనేది ఉండకూడదు టమోటాకి. టమోటాలన్నీ నీట్గా ఆరిపోయిన తర్వాత ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి. నేనైతే ఒక టమోటాని 4 పీసెస్గా కట్ చేశానండి. మీరు మీకు నచ్చినట్లు ఏ షేప్లో అయినా ఎన్ని పీసెస్గా అయినా కట్ చేసి పక్కన పెట్టుకోండి. టమోటా నిల్వ పచ్చడికి కావాల్సిన పదార్థాలు: టమోటాలు, చింతపండు, కారం, వెల్లుల్లి, ఆవుపిండి, మెంతుపిండి, కల్లుప్పు తీసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని అడుగున మందంగా ఉండే ప్యాన్ పెట్టుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా పీసెస్ అన్నీ వేసుకోవాలి. ఆయిల్ ఏమీ వేయకూడదు, ఓన్లీ టమోటా పీసెస్ మాత్రమే వేసుకోవాలి. టమోటా పీసెస్తో పాటు చింతపండు కూడా వేసుకోవాలి. నేను 1 kg టమోటాలకి 100 గ్రాముల చింతపండు తీసుకున్నాను. కేజీ టమోటాలకు 100 గ్రాముల చింతపండు సరిపోతుంది. టమోటా కూడా పులుపు ఉంటుంది కాబట్టి. చింతపండు అంతా ఒకే దగ్గర వేయకుండా ఇలా విడదీసుకొని పొడి పొడిగా అంతా వేసుకోవాలి. చింతపండులో గింజలు, పుల్లలు ఏమీ లేకుండా నీట్గా తీసుకొని వేసుకోవాలి. చింతపండు వేసుకున్న తర్వాత ఈ టమోటాలు, చింతపండుని మనం గరిటెతో కలుపుతూ ఉడకబెట్టుకోవాలి. లేదంటే టమోటాలు ఉడికే కొద్దీ అడుగంటుతుంది. కాబట్టి ఈ టమోటాలు, చింతపండు ఉడికేటప్పుడు మనం స్టవ్ దగ్గరే ఉండాలి. ఈ టమోటాలు, చింతపండు బాగా ఉడికిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. ఇంకా కొంచెం బాగా మెత్తగా అయ్యే వరకు ఉడకబెట్టుకోవాలి. అక్కడక్కడ టమోటా పీసెస్ కనిపిస్తున్నాయి కదా, అందుకే ఇంకో 2 minutes ఉంచుతాను. ఒక 2 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లగా అయ్యే వరకు ఒక 1/2 hour పక్కన పెట్టుకోవాలి. ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న టమోటా, చింతపండు మిశ్రమాన్ని మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో ఈ టమోటా, చింతపండు మిశ్రమాన్ని వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక 10-15 పొట్టు వలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఒక 100 గ్రాముల మిరప్పొడి వేసుకోవాలి. వేయించి దంచి పెట్టుకున్న ఆవాల పొడిని వేసుకోవాలి. వేయించుకొని దంచి పెట్టుకున్న మెంతుపిండి వేసుకోవాలి. ఒక 50 గ్రాముల వరకు కల్లుప్పు వేసుకోవాలి. నిలువ పచ్చడిలో కల్లుప్పు వేసుకుంటే బాగుంటుంది. అంతేనండి, ఇవన్నీ వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కొన్ని పొక్కు ఒలిచేసిన వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక 4-5 ఎండుమిర్చి, ఆవాలు ఇవన్నీ వేసుకోవాలి. ఆయిల్లో వేసుకున్న ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, ఆవాలు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా చేసి పక్కన పెట్టుకున్న టమోటా పచ్చడిని ఇందులో వేసేసుకోవాలి. టమోటా పచ్చడి ఆయిల్లో వేసుకొని ఒక 2 minutes బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే టమోటా నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. బాగా చల్లారిన తర్వాత ఇలా గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టుకోవాలి. గాజు సీసా లేని వాళ్ళు నార్మల్ బాటిల్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు. టమోటా నిల్వ పచ్చడి 6 months వరకు పాడవదండి. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ టమోటా నిల్వ పచ్చడి చేసుకోవడానికి. అలాగే ఈ టమోటా నిల్వ పచ్చడి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి.
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సీ యూ నెక్స్ట్ వీడియో.